నమస్తే తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీకి స్వాగతం. మాట్లాడుకోవడానికైనా చర్చించుకోవడానికైనా భావాలను పంచుకోవాలన్నా లేక మనసులు కలబోసుకోవాలన్నా ఓ వేదిక కావాలి. ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగువారందరి కోసం తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ అందిస్తున్న కానుక ఈ వేదిక. కాన్వెంట్ పిల్లోడికి కాలేజీ స్థాయి ఫీజులు. పిల్లల్ని చదువుకోవాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందేనా? భాగ్యనగరంలో బెంబేలెత్తిస్తున్న స్కూల్ ఫీజులు హైదరాబాద్లో చదువు కొనాల్సిందేనా? స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ అధికార ప్రతినిధి శివ మకుటం ఇవాళ వేదిక కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయనతో మాట్లాడి మరింత సమాచారం తెలుసుకుందాం. నమస్తే అండి శివ గారు. చూసినట్లయితే ఇవాళ బాగా ఫీజెస్ అనేటువంటివి బాగా డంప్ చేసేస్తున్నారు, ఎక్కువ అయిపోతుంది, ప్రతి ఇయర్కి పెరుగుతూనే ఉంది. దీనికి అరికట్ట వేయడానికి ప్రభుత్వం నుంచి ఎటువంటి చట్టాలు ఉన్నాయి? వీటి గురించి ప్రభుత్వం ఆ చట్టాలను ఏ విధంగా అమలు చేస్తోందండి? ఓకే, అసలు ఈ ప్రైవేట్ స్కూల్ ఫీజు అనేది మీరు అన్నట్లుగా ఇయర్ ఆన్ ఇయర్ చాలా ఒక పెద్ద భూతం అయిపోతుందండి. ఈ ఫీజు అనేది ఓన్లీ కార్పొరేట్ స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్ లెవెల్లోనే కాదు, ప్రతి లెవెల్లో, అంటే బాగా మిడిల్ క్లాస్ లెవెల్లో, లేదంటే బాగా ఉన్నత ధనిక వర్గంలో, లేదంటే పేద వర్గంలో కూడా, పేద వర్గంలో 5,000 ఉన్న సంవత్సర ఫీజు ఒక్కసారిగా 12,000 అయిపోవటం. మరి 3 బిడ్డలు ఉంటే ఒక్కసారిగా 7,000 అదనపు భారం పడుతుంది. అంటే 3 into 7 21,000 అదనపు భారం పడుతుంది. ఇంట్లో పనిచేసుకునే మెయిట్స్కి కానివ్వండి, ఆటో డ్రైవర్ల పిల్లలకు కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా పెద్ద ప్రాబ్లం వాళ్ళకి. అండ్ అట్ ది సేమ్ టైం మీరు ధనిక వర్గాన్ని తీసుకుంటే 2 lakhs ఫీజు అని జాయిన్ అయ్యి 2 kids మీద 4 lakhs మాకు ఓకే. బట్ 2 yearsలో ఆ 2 lakhs 4 lakhs పర్ కిడ్, అంటే 4 lakhs అనుకున్నది 2 yearsలోనే 8 lakhs అయిపోతుంది 2 kidsకి ఎడ్యుకేషన్ ఫీజు. సో ఎవ్రీ కేటగిరీ ఇన్ సొసైటీ, ఎకనమిక్ కేటగిరీ కూడా ఇది ఎఫెక్ట్ అవుతున్నారండి. ఓకే, ఫస్ట్ థింగ్. నెక్స్ట్ థింగ్, దీనికి ఉన్న చట్టాల గురించి మీరు అడిగారు. యాక్చువల్లీ చాలా చట్టాలు ఉన్నాయి మనకి. యాక్చువల్గా 2009 నుంచి హైదరాబాద్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్ యాక్చువల్గా చాలా ఈ విషయం గురించి ఫైట్ చేసి 2009 రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో ఉన్న అప్పటి ప్రభుత్వంలో యాక్చువల్గా మేము రాజశేఖర రెడ్డి గారితో మాట్లాడటం వలన మాకు కొన్ని జీవోస్ వచ్చాయి. ఆ జీవోస్ యాక్చువల్గా GOMS 91 అని ఇటువంటి కొన్ని జీవోస్ వచ్చాయన్నమాట. వీటికి కొన్ని యాక్చువల్గా రూల్స్ నేను చెప్తాను. ఈ జీవోస్ ప్రకారము ప్రతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేసే ముందు గవర్నమెంట్కి అఫిడవిట్ ఇచ్చి మేము 5% కంటే ప్రాఫిట్ ఆర్జించము, అంటే మేము నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, ఇది ప్రాఫిట్ కోసం, బిజినెస్ కోసం పెట్టుకుంటుంది కాదు అని చెప్పి వాళ్ళు అకాడమిక్ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేస్తున్నారు. అంటే వాళ్ళు 100 రూపాయల పెట్టుబడికి 105 రూపాయల కంటే ఎక్కువ సంపాదించడానికి వీలు లేదు అని మేము సంపాదించము, మేము ఆ ఉద్దేశం మాకు లేదు అని వాళ్ళు చెప్పి ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేస్తున్నారు. అంటే ఇది గవర్నమెంట్ బాధ్యత, ఆడిట్ చేయాలి వాళ్ళని. ఓకే, సో 5% కంటే ఎక్కువ ఉండకూడదు, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇక్కడ అడ్మిషన్ ఫీజులు యాక్చువల్గా 10,000 రూపాయల నుంచి 6 లక్షల రూపాయల వరకు జస్ట్ ఓన్లీ హైదరాబాద్లో మాత్రమే కలెక్ట్ చేసుకుంటున్నారు. సో 5,000 నుంచి 10,000 నుంచి అండ్ 5-6 lakhs వరకు అంటే ఎంత అడ్మిషన్ ఫీజు అనేది చూడండి. రూల్ ప్రకారము GOMS 91 ప్రకారం యాక్చువల్గా 5,000 రిఫండబుల్ కాషన్ డిపాజిట్, ఓన్లీ 5,000 మాత్రమే స్కూల్స్ కట్టాలి, ఇంకా ఏ విధమైన ఫీజు ఉండకూడదు అనమాట. ఓకే, అట్లానే స్కూల్స్కి టెక్నో స్కూల్, ఇంటర్నేషనల్ స్కూల్, ఒలింపియాడ్ స్కూల్ అనేటువంటి యాక్చువల్గా ఫ్యాన్సీ నేమ్స్ ఉంటున్నాయి. ఈ ఫ్యాన్సీ నేమ్స్ ఏవి ఉండకూడదు. ఒక రూల్ చెప్తాను. ఇప్పుడు ప్రతి స్కూల్ కూడా వాళ్ళకి ఫీజు నుంచి కలెక్ట్ చేసే మనీలో 50% టీచర్స్ శాలరీస్కే మాత్రమే పే చేయాలి. ఇది ఇంకొక జీవో ఉంది. ఇది యాక్చువల్గా గవర్నమెంట్ స్కూల్ టీచర్స్కి అసోసియేషన్ ఉంది, కానీ ప్రైవేట్ స్కూల్ టీచర్స్కి అసోసియేషనే లేదు. అసలు అటువంటి ఉద్దేశం వాళ్ళకి తెలియదు. ఇది కనుక వాళ్ళకి తెలుసుంటే, అదే అందరికీ తెలుసుంటే ప్రాబబ్లీ ఐటీ జాబ్స్లో ఎవరు జాయిన్ అవ్వరేమో. పర్ మంత్ 3-4 lakh రూపీస్ వస్తాయి పెద్ద పెద్ద స్కూల్స్లో మీరు టీచర్గా జాయిన్ అయితే, ఈ రూల్ ప్రకారం, ఈ రూల్ అమలైతే. ఇటువంటి రూల్స్ చాలా ఉన్నాయండి, బట్ అమలుకి నోచుకొని రూల్స్ ఇవి. అలాగే ఈ రూల్స్ సంబంధించి కూడా దీర్ఘకాలంగా మాట్లాడదాం ఈ డిస్కషన్లో. ముందుగా శ్రీపతి గారు హైదరాబాద్ నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే శ్రీపతి గారు. నమస్కారం సార్. చెప్పండి, శివ గారు ఉన్నారు, చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఒకటి ముందు ఐఎమ్ వెరీ హ్యాపీ అండి, సాక్షి టీవీ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ తీసుకోవటం అనేది స్కూల్స్ స్టార్ట్ అయ్యే ముందు తీసుకోవడం చాలా మంచి ప్రోగ్రామ్ ఇది సార్. ఒకటి ఫస్ట్ కాలేజీ ఫీజులు అనేది మీరు చెప్పింది మంచి పాయింటే. దానికన్నా ముందు వీళ్ళు స్కూల్ పిల్లలకి అక్కడ టిఫిన్లు, లంచ్ వాళ్ళే అరేంజ్ చేస్తున్నారు సార్. ఆ రకంగా కూడా వాళ్ళు బిజినెస్ చేసుకుంటున్నారు. అది
అది హెల్త్ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది సార్. వాళ్ళు టైంకి తింటున్నారో లేదో పట్టించుకోరు, బయట ఫుడ్ వాళ్ళు అలౌ చేయరు. ఫస్ట్ ఇది కూడా దృష్టిలో పెట్టుకొని దీనికి కూడా ఈ ఫీజులతో పాటే ఇది కూడా ఒకటి చేస్తే బాగుంటుంది సార్. ఎందుకంటే ఫీజులు కట్టే వాళ్ళ స్తోమత ఉన్నా కూడా ఈ హెల్త్ పాడవుతుంది. అట్ ద సేమ్ టైం ఫీజులు కూడా అంత ఉండకూడదు సార్. దాని మీద కూడా యుద్ధ ప్రాతిపదికన తీసుకుంటే బాగుంటుందని, అంటే ఇన్ ద సెన్స్ ఈ సాక్షి టీవీలో రోజు ఈ ప్రోగ్రామ్ ఇవ్వాలి సార్. న్యూస్ అనే వేదిక ఎట్లా ప్రతిరోజు స్కూల్స్ స్టార్ట్ అయ్యేంత వరకు ఈ ప్రోగ్రామ్ ఇస్తే కంపల్సరీగా మనం సక్సెస్ అవుతామని నేను అనుకుంటున్నాను సార్. ఓకే అండి. యా, చాలా మంచి ఇది చెప్పారు. మీడియా ప్రెషర్ కనుక ఉంటే కంపల్సరీగా యాక్చువల్గా గవర్నమెంట్ దిగొచ్చి రూల్స్ అన్నీ అమలు చేసి ఈ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ కనిపెడుతుంది. ఇప్పుడు వారు అడిగిన క్వశ్చన్ దగ్గర వెళ్దాము. ఆయన అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మనకి భోజనాలు అనేది లంచ్ మేమే ఇస్తాము, లేదంటే బ్రేక్ఫాస్ట్ మేమే ఇస్తామని ఫిక్స్డ్ అమౌంట్ తీసుకుంటున్నారు. ఇది కూడా ఒక వ్యాపారం అయిపోయింది. చాలా కరెక్ట్గా చెప్పారు. ఇది ఒక్కటే కాదు, యూనిఫామ్ 300 రూపాయలు ఖర్చు అయ్యే యూనిఫామ్కి 3000 రూపాయలు పెట్టి, స్టేషనరీ, ట్రాన్స్పోర్ట్, బుక్స్ అన్ని అక్కడే కొనాలి. వాళ్ళు మామూలుగా టెక్స్ట్ బుక్స్ ఇచ్చేసి గవర్నమెంట్ ప్రిస్క్రైబ్డ్ సిలబసే ఇస్తారు, కానీ వాళ్ళు దగ్గరే కొనాలి. లేదంటే నోట్ బుక్స్ కూడా వాళ్ళ దగ్గర కొనాలి. ఆఖరికి పెన్నులు, స్కేల్స్ కూడా వాళ్ళ దగ్గర కొనాలి. మధ్యలో మళ్ళీ ఏదో స్పెషల్ ఫీజ్ అని చెప్పి రిక్రియేషన్ ఫీజెస్ అని తీసుకుంటూనే ఉన్నారు. ఏదైనా ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తే ఏదైనా దాని ఫీజు అని చెప్పేసి, పిక్నిక్కి వెళ్ళాలంటే అది మ్యాండేటరీగా ఫీజు అని చెప్పేసి, షూస్ కూడా ఆఖరికి సాక్స్లు, షూస్, ట్రాన్స్పోర్టేషను ఏది కూడా వాళ్ళు వదలట్లేదు. కాకపోతే మేము హైదరాబాద్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్ తరఫున ఇయర్ ఆన్ ఇయర్ స్కూల్ ఫీజు ఇంక్రీజ్ అనేది ఎందుకు పెట్టామంటే, ఇది మేము ప్రధానంగా స్కూల్ ఫీజు ఇంక్రీజ్ మీద ఎందుకు పెట్టామంటే, మనం అన్నీ చెప్పామనుకోండి ఒకేసారి, ఈ అన్నిటి మీద ఏది కూడా ముందుకు వెళ్ళలేము. కాబట్టి ముందు మెయిన్ ప్రాబ్లం ఏంటి ఇక్కడ, ఇప్పుడు మనకి స్కూల్ ఫీజు నియంత్రణ అనేది లేదు స్కూల్ ఫీజు ఇంక్రీజ్లో. ఇప్పుడు మనకి ఇంజనీరింగ్ కాలేజెస్ చూస్తే, కొన్ని ఇంజనీరింగ్ కాలేజెస్లో 40,000 ఫీజు ఉంది, కొన్ని ఇంజనీరింగ్ కాలేజెస్లో 1,10,000 ఫీజు ఉంది, సిబిఐటీ లాంటి మంచి వాటిల్లో. అంటే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్లో ఒక రెగ్యులేటరీ బాడీ ఉంది, ఆ ఫీజుని రెగ్యులేట్ చేస్తుంది. నేను ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్లో ఒకవేళ 50,000 రూపాయల ఫీజుతో జాయిన్ అయితే 4 years వరకు అదే ఉంటుంది. కానీ స్కూల్లో ఈ 1,00,000 రూపాయల స్కూల్ ఫీజు అని, 2 బిడ్డలకి 1,00,000 రూపాయలని, 2 లక్షలకు నాకు ఓకే అని జాయిన్ అయితే 2 సంవత్సరాల తర్వాత అది 1,00,000 రూపాయలు పర్ కిడ్ ఉంటుందా, లేదంటే 1,50,000 ఉంటుందా, లేదంటే 2.5 lakhs అయిపోతుందో, అసలు కంట్రోల్ అటానమస్ బాడీ అనేది లేదు, ఒక కంట్రోలింగ్ అనేది మెకానిజం అనేది లేదనమాట. సో దీని గురించి మేము ప్రధానంగా హెచ్ఎస్పిఏ, హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ తరఫు నుంచి పోరాడుతున్నాము. ఫస్ట్ మేము ఇది పోరాడిన తర్వాత మీరు అన్నట్లుగా అవన్నీ కూడా మేము కన్సిడర్ చేస్తాం. ఇవి ఒక్కటే కాదండి, ముఖ్యంగా సేఫ్టీ, సెక్యూరిటీ మెజర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ స్కూల్లో. ఇవి చాలా ఎకో సిస్టమ్ మొత్తం కూడా క్లీన్స్ చేయాలి. It should be started with something, and we think that this is the best thing to start with, because this is the most affecting thing for the parents. School fees increase, year on year increase. అసోసియేషన్ స్టార్ట్ చేసి మీరు తీసుకున్నటువంటి చర్యలు నిజంగా అభినందనీయమండి. థ్యాంక్ యూ. దీని గురించి మరి మాట్లాడదాం. మీ అసోసియేషన్ సంబంధించి, హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ సంబంధించి అంతకుముందు ఆనంద్ గారు హైదరాబాద్ నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే ఆనంద్ గారు. నమస్తే. చెప్పండి ఆనంద్ గారు. సార్, అదే ఇంతకుముందు చెప్పారు కదా, ఏదేదో చట్టాలు చాలా ఉన్నాయని. ఇప్పుడు అది మీకు తెలుసు, మామూలుగా అందరికీ తెలియదు అది. కాబట్టి మీరు ఎందుకు దానిపైన చర్యలు తీసుకోవట్లేదు? ఇంత ఇబ్బంది జరుగుతున్నా కానీ పేరెంట్స్ కి మీరు చెప్పినట్టుగా ఈ కాస్టింగ్ చూసినట్టయితే లాస్ట్ 5-6 years లో అబ్నార్మల్ గా పెరిగిపోయింది. ఏదైనా తీసుకోండి. సో కానీ ఇన్కమ్ లెవెల్స్ అనేటివి అంతగా లేవు. సో మీకు తెలుసు ఎంత ఇబ్బంది అవుతుంది. అందులో డెఫినెట్ గా పేరెంట్స్ పిల్లల ఎడ్యుకేషన్ కంటే ఎక్కువ ఏది ఉండదు. కాబట్టి పోటీ పడి మరి వెళ్ళి ఎంతో ఇబ్బందులు పడుతూ చేస్తా ఉన్నారు. ఇన్ని చట్టాలు ఉన్నాయి అని మీకు తెలిసాక కూడా మీరు ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు? దీనికి ముందుకు ఎందుకు వెళ్ళలేకపోయారు దీనిపైన అనేది సందేహం. షూర్, చెప్తానండి. ఓకే, మంచి ప్రశ్న అడిగారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ చట్టాలు రావడానికి కారణమే హైదరాబాద్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్ అండి. ఈ చట్టాలు మేము హైదరాబాద్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్ తరఫున ఇటువంటి చట్టాలు ఉండాలి, ఖచ్చితంగా యాక్చువల్గా పేరెంట్స్కి న్యాయం జరగాలి, ఇది వ్యాపారంకి ఒక హద్దుకట్ట అనేది ఉండాలనే ఉద్దేశంతో మేము పోరాడగా వచ్చిన జీవోలు ఇవన్నీ చట్టాలు ఇంకా కాలేదండి. ఇవన్నీ గవర్నమెంట్ ఆర్డర్లుగా మాత్రమే మిగిలినాయి. ఇవి చట్టాలు కావాలి, ఇవి చట్టాలు అమలు కావాలి ప్రాపర్గా. సో దీనికి మేమేం చేస్తున్నామంటే, యాక్చువల్గా నిరంతరంగా 2009 నుంచి ఇది 2016 సంవత్సరం, గత 7 సంవత్సరాలుగా నిరంతరంగా అవిశ్రామికంగా మేము యాక్చువల్గా పోరాడుతున్నాం. యాక్చువల్లీ
ప్రతి సంవత్సరము కూడా మేము గవర్నమెంట్లకి ఎన్నో మార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాం. రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ జీవోస్ ఇచ్చారు, కానీ ఆయన చనిపోయిన తర్వాత అన్ఫార్చునేట్లీ మన కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఒక స్టేబుల్ గవర్నమెంట్ లేకపోవడం వల్ల మమ్మల్ని పట్టించుకునే నాదులు ఎవరూ లేకపోయారు. తర్వాత మీరు అన్నట్లుగా స్టేబుల్ ప్రభుత్వం వచ్చింది మనకి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో, కానీ ఎస్పెషల్లీ హైదరాబాదు ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా యాక్చువల్గా లాస్ట్ 2-3 సంవత్సరాలు బట్టి విపరీతంగా హద్దుకట్ట లేకుండా స్కూల్ ఫీజు ఇంక్రీజులు మళ్ళా మొదలవటం స్టార్ట్ అయింది. ఆ బందిపోటు దొంగలు మళ్ళా మీద పడినట్టుగా అన్ని స్కూల్ ఓనర్లు, ప్రైవేట్ స్కూల్ ఓనర్లు మళ్ళీ రెచ్చిపోతున్నారు. కాదని అనట్లేదు. ఇది ఏం చేస్తున్నాం మేమని మీరు అడుగుతున్నారు. మేము యాక్చువల్గా ఇది చాలా విధాలుగా పోరాడుతున్నాం. ఒకటి, గవర్నమెంట్తో పోరాడుతున్నాం. అసలు ఇది గవర్నమెంట్ బాధ్యత. ఈ జీవోల్ని యాక్ట్స్ని అమలు చేయటం ప్రాపర్గా అనేది, అట్లానే ప్రతి స్కూల్ని ఆడిట్ చేసి అది 5% కంటే ప్రాఫిట్ ఉండకూడదు అని చెప్పాల్సిన బాధ్యత గవర్నమెంట్ది. సో గవర్నమెంట్కి మేము గవర్నమెంట్ అఫీషియల్స్కి, మినిస్టర్లకి రిప్రజెంటేషన్స్ ఇచ్చి వివిధ విధాలుగా యాక్చువల్గా మేము గవర్నమెంట్తో పోరాడుతున్నాం. అట్లానే మేము వీటిని ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసాము యాక్చువల్గా హైకోర్టులో. మోస్ట్ రీసెంట్లీ ఈ సంవత్సరం వేసిన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్కి హైకోర్టు స్పందించి గవర్నమెంట్కి యాక్చువల్గా నోటీసులు ఇచ్చింది. కొన్ని ప్రైవేట్ స్కూల్స్కి, మేము ఈ ప్రైవేట్ స్కూల్ ఆ ప్రైవేట్ స్కూల్ అని చెప్పట్లేదు, మేము సిస్టమ్ మీద పోరాడుతున్నాము. హైకోర్టు మిడిల్ హైయర్లో ఉన్న హైయర్ ఫీజు కలెక్ట్ చేసే ప్రైవేట్ స్కూల్స్ని సెలెక్ట్ చేసి 12 స్కూల్స్కి నోటీసులు పంపించింది. సో ఇవన్నీ కూడా హెచ్ఎస్పీఏ చేయడం ద్వారా జరుగుతుంది. మీడియా పరంగా కూడా మేము చాలా చేస్తున్నాము. ఇవన్నీ కూడా ఇంకా మేము ముందుకు వెళ్తాము. గవర్నమెంట్ వినకపోతే మేము ఆందోళనకు కూడా దిగడానికి రెడీగా ఉన్నాము. మేము పేరెంట్స్ అందరినీ కూడా మా ఈ ఆందోళనలో మాతో భాగస్తులు కమ్మని మేము కోరుకుంటున్నాం, మేము విన్నవించుకుంటున్నాము. ఓకే అండి, సాయి తిరుపతి నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదామండి. నమస్తే సాయి గారు. నమస్తే సార్. సాయి గారు. హలో సార్, నమస్తే సార్. చెప్పండి సాయి. సార్, ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో ఫీజులు ఎక్కువ పెంచేస్తున్నారు అనేసి పోరాటం చేస్తున్నాం కదా. అవునండి సార్, ఇదే పోరాటాన్ని మన గవర్నమెంట్ స్కూల్ ఉన్నాయి కదా. అవునండి, ఆ గవర్నమెంట్ స్కూల్ ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ స్కూల్ మీద ఎందుకు పోరాటం చేస్తారు? అంటే మన గవర్నమెంట్ స్కూల్ సరిగ్గా చెప్పట్లేదా సార్? అంటే గవర్నమెంట్ టీచర్స్ సరిగ్గా చెప్పకపోవడం వల్ల ప్రైవేట్ స్కూల్ మీద పడుతున్నారా? ఓకే, సాయి గారు చాలా మంచి ప్రశ్న అడిగారు. అసలు గవర్నమెంట్ స్కూళ్ళు రియల్గా అసలు గవర్నమెంట్ స్కూళ్ళు బాగుంటే అసలు ప్రైవేట్ స్కూల్ అవసరం ఏంటి? ప్రభుత్వము యాక్చువల్గా స్టార్ట్ చేసింది విద్య, ప్రభుత్వం చేతిలో తీసుకుంది విద్య ఒకటి, హెల్త్ ఒకటి. ఈ గవర్నమెంట్ స్కూల్ ఇలా కావడానికి రియల్గా గవర్నమెంటే కారణం అండి. ఇప్పుడు ఇది ఒక్కసారి జరిగింది కాదు, గత 25-30 సంవత్సరాలుగా యాక్చువల్గా మెల్లమెల్లగా గవర్నమెంట్ ఎడ్యుకేషన్ని డిస్ట్రాయ్ చేస్తూ వచ్చినాయి సబ్సిక్వెంట్ ప్రభుత్వాలు. ఈ ప్రైవేట్ స్కూళ్ళ ద్వారా వచ్చే డబ్బులే ప్రభుత్వాలను నడుపుతున్నప్పుడు యాక్చువల్గా మరి గవర్నమెంట్ స్కూల్ ఎలా నిలుస్తాయి? మెయిన్ ప్రాబ్లం అది. సో మీరు అన్నది చాలా కరెక్ట్ ప్రశ్న. మేము సిస్టమ్ని మార్చాలండి. సో ఎక్కడో అక్కడ మనం స్టార్ట్ అవ్వాలి. ప్రైవేట్ స్కూల్ ఫీజులు మనం కనుక నియంత్రించడంలో, ఒక రెగ్యులేటరీ అథారిటీని తేవడంలో మనం సక్సెస్ అయితే ఒక్కొక్కటి పోరాడి తప్పకుండా మీరు అన్నట్లుగా గవర్నమెంట్ స్కూల్ మీద పోరాడాలి. గవర్నమెంట్ స్కూల్కి ఎంతో మంచి టీచర్లు ఉన్నారు, చాలా క్వాలిఫైడ్ టీచర్లు, వాళ్ళకి చాలా జీతాలు ఎక్కువ, కానీ పని మటుకు అవుట్పుట్ మటుకు రావట్లేదు. ఎందుకంటే అది చేయించుకోవట్లేదు. టీచర్లకి చెప్పలేక కాదు, వాళ్ళకి చెప్పాలని లేక కాదు, కాకపోతే ఒక రెగ్యులేటరీ బాడీ లేదు, ఉన్న సిస్టమ్ని కూడా డిస్ట్రాయ్ చేసే విధంగా గవర్నమెంట్ బిహేవ్ చేస్తుంది. ఒక గవర్నమెంట్ కాదు, ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కానివ్వండి, అక్కడ ఆంధ్రలో ఉన్న ప్రభుత్వం కానివ్వండి, అట్లానే ఈ 2 ప్రభుత్వాలు, ఇప్పుడున్న ప్రభుత్వాలే కాదు, గత 25 సంవత్సరాలకు వచ్చిన ప్రభుత్వాలు అన్నీ కూడా గవర్నమెంట్ స్కూల్ని, గవర్నమెంట్ ఎడ్యుకేషన్ని నాశనం చేసి ప్రైవేట్ ప్లేయర్స్ని ఎంకరేజ్ చేసి ఆ డబ్బులతో వాళ్ళు బతుకుతున్నప్పుడు ఎలా ఉంటుంది? సో మనం ఇలాంటి పోరాటాలు చేసి ఇటువంటి విజయాలు సాధిస్తేనే ఒక్కొక్కటి మళ్ళీ క్లీన్స్ చేసుకుంటూ రాగలమండి. ఓకే అండి, మదనపల్లి నుంచి అలీఖాన్ గారు ఫోన్ లైన్లో ఉన్నారు. మహమ్మద్ అలీఖాన్ గారు, నమస్తే అండి. నమస్తే అండి సార్. నేను మహమ్మద్ అలీ మదనపల్లి నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. ఇప్పుడు ఉండే పరిస్థితుల ప్రకారము 365 డేస్ స్కూల్స్ జరుపుతూ ఉంటే ఇందులో హాలిడేస్ మొత్తం పోగా 175 డేస్ 180 డేస్ మాత్రమే జరుపుతా ఉన్నారు సార్. అయినా కూడాను ఫీజులు ప్రతి డేకి 200 రూపీస్ లెక్కన చెల్లింపబడతా ఉన్నాము. ఎల్కేజీ నుంచి యూకేజీ వరకు, 5వ తరగతి వరకు కూడా ఈ రేంజ్ లోనే ఫీజులు చెల్లిస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరి ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఫీజులు అయితే కన్నా ఒక్కరి దినసరి తలసరి ఆదాయం కూడా 200 కంటే ఎక్కువ లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్క కుటుంబంలో 1-2 చిన్న పిల్లలు ఉన్నారు. చదివించుకోవాలంటే కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం సార్. కాకపోతే ప్రభుత్వము
దీనిపైన ఎక్కువ చర్చ తీసుకొని చర్యలు Okay. తీసుకొని పేదవానికి ఓకే అండి, ఆయన విషయం చూసినట్లయితే సగటు ఆర్థిక పరిస్థితి అనేటువంటిది చాలా కృంగిపోతుంది అని అంటున్నారు. అవునండి, చాలా నిజం చెప్పారు వారు. యాక్చువల్గా ఇప్పుడు స్కూళ్ళు అనేవి ఇట్లానే కంటిన్యూ అయిపోతే ఈవెన్ ఈ ఎల్కేజీకి యూకేజీకి అంటే PP1 PP2కి నర్సరీకి అంటే ప్రీ స్కూల్స్ కూడా యాక్చువల్గా మనకి 40,000 నుంచి ₹1,00,000 ఛార్జ్ చేస్తున్నారండి మామూలుగా. అసలు అవి ఏం చెప్తారు, జస్ట్ మామూలుగా ప్లే గ్రూప్ వాళ్ళు జస్ట్ ఒక 2 గంటలే చెప్పేది కూడా. అది కూడా ఇప్పుడు మీరు వారు అన్నట్లుగా చాలా సెలవు దినాలు ఉన్నాయి, వారు చెప్పేది లేదంటే వాళ్ళు ఈవెన్ సమ్మర్ హాలిడేస్లో కూడా టీచర్కి జీతాలు ఇవ్వాలి కాబట్టి మేము దాని గురించి ఏం మాట్లాడట్లేదు. యాక్చువల్గా దాని గురించి మేము మాట్లాడట్లేదు కానీ వారు అన్నది చాలా నిజము. ఏంటి ఇప్పుడు ₹200 పాపం వాళ్ళు సంపాదించుకుని ఉంటే ఇద్దరు పిల్లలు ఉంటే ఎలా చదివించుకుంటారు వాళ్ళు? గవర్నమెంట్ స్కూల్లో హ్యాపీగా చదివించుకోవచ్చు, గవర్నమెంట్ స్కూల్ కనుక బాగుండి ఉంటే. కానీ వాళ్ళకి వేరే ఆప్షన్ లేదండి. అందుకనే మేము అది మొదట నేను చెప్పినట్లుగా ఇది ఓన్లీ కార్పొరేట్ ఇంటర్నేషనల్ స్కూల్స్లోనే కాదండి, పేద మధ్య ధనిక 3 తరగతులను యాక్చువల్గా ఇది ఎఫెక్ట్ చేసే పెద్ద పెనుభూతం అయిపోయి కూర్చుంది ఈ రోజున. ఎందుకంటే మనకు అర్థం కావట్లేదు కానీ ఎంత బాధలు పడి మాకు HSPAకి ఒక చాలా ఇష్యూస్ తెలుసండి ఇట్లాంటివి. ఒక ఆమె పాపం మంగళసూత్రాలు అమ్మి మరీ స్కూల్ పిల్లలకి చదువు చెప్పిస్తున్నారు. 1 సంవత్సరం చదువు చెప్పించడం కోసం మంగళసూత్రాలు కూడా అమ్మేసుకున్నారండి. చాలామంది ఉన్నారు ఇట్లాగా బాగా బాధలు పడేవాళ్ళు పాపం. ఐ కెన్ అండర్స్టాండ్ దట్. దట్ ఈస్ వై ఈ మేము HSPA నుంచి ఈ పోరాటం మనందరం కోసమే చేస్తున్నాము. తప్పకుండా మీరందరూ కూడా భాగస్తులు అయితే మనందరం ముందుకెళ్ళి తప్పకుండా ఇది మనం విజయం సాధించి మళ్ళీ మనం దారిలోకి తెచ్చుకుంటాం యాక్చువల్గా విద్యా వ్యవస్థని. ఓకే అండి, నరసింగరావు గారు ఫోన్ లైన్లో ఉన్నారండి, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. సార్ నమస్తే శివ సార్. నమస్తే అండి. సార్ ఇది పేరెంట్ అసోసియేషన్ ఉందని మొన్న టీవీలో చెప్పేదాకా జనాలకు ఎవరు తెలియదు సార్ యాక్చువల్లీ. ఓకే. ఇంకోటి ఈ పేరెంట్స్ అసోసియేషన్ లో మెంబర్ కావాలంటే ఎక్కడ రావాలి ఆఫీసు, ఓకే. దాని గురించి ఇంకోటి అదొకటి ఉంది సార్. దాని తర్వాత ఒక జీవో ఉందంటారు, జీవో ప్రకారము 3 సంవత్సరాల దాకా స్కూల్లో ఫీజు పెంచుతుంది సార్. కానీ ఎవ్రీ ఇయర్ 5% ప్రతి స్కూల్లో ఫీజులు పెంచుతున్నారు సార్. అది క్యాల్కులేషన్ వేస్తే 5% ఉండట్లేదు, 6-7% దాకా అవుతుంది. స్కూల్లో లెటర్ ఇస్తారు 5% వెళ్తామని. మేము కొత్త స్కూల్లో అడ్మిషన్ వేసినప్పుడు అసలు ఫీజు సస్టైన్ గా ఉంటుంది, మీరు 10వ తరగతి దాకా సేమ్ ఫీజు ఉంటుంది, మారదు అని స్కూల్లో మనం పిల్లల్ని వేసినట్టు చెప్తారు. దీని మీద కంప్లైంట్ చేయాలంటే ఎక్కడ ఇవ్వాలి సార్? దాని తర్వాత ఈ పేరెంట్స్ అసోసియేషన్ హైదరాబాద్ లో ఎక్కడ ఉంది, దాని ఫోన్ నంబర్ మీకు తెలియదు, మాకు చాలా ధన్యవాదాలు సార్. ఓకే. సో మంచి ప్రశ్న అడిగారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒకటి చెప్తాను. ఆయన అన్నారు ఒక రూల్ ఉంది యాక్చువల్గా 3 years వరకు ఫీజు పెంచకూడదని రూల్ ఉందనేది అన్నారు. యాక్చువల్గా రూలు ప్రస్తుతానికి ఇప్పుడు మేము అన్నట్లుగా ఈ GOMS 91లో మేము కోరింది ఏంటంటే డిస్ట్రిక్ట్ ఫీజ్ రెగ్యులేటరీ కమిటీ. ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ ఫీజుకి AFRC అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ అనేది ఇంజనీరింగ్ కాలేజీల్లో ఉన్న ఫీజుల్ని నియంత్రిస్తుంది అనమాట. ఇంజనీరింగ్ కాలేజీలు ప్రొఫెషనల్ కాలేజెస్ మెడిసిన్స్ కానీ ఇంజనీరింగ్ కానీ. అట్లానే స్కూల్కి అది లేదు. సో అట్లాంటిది ఒక ఫీ రెగ్యులేటరీ కమిటీ అనేది మేము పెట్టమంటున్నాం. ఇప్పుడు మీరు తమిళనాడులో చూస్తే ఆయన చెప్పిన అది తమిళనాడులో యాక్ట్ అయ్యి ఇలా ఒక ఫీజు రెగ్యులేటరీ కమిటీ ఉండి ఆ ఫీజు అనేది కనుక ఒకటి నిర్ణయిస్తే 3 సంవత్సరాల వరకు పెరగకూడదు. కానీ మనకి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ అటువంటి ఇది ఇంకా జీవో ఉంది కానీ ఆ జీవో అనేది యాక్ట్ అవ్వలేదు, ఆ యాక్ట్ అనేది అమలు అవ్వట్ల. కాబట్టి ఆ రూల్లోనే ఉండిపోయిందండి, అది యాక్చువల్గా చట్టం కాలేదు. సో దానివల్లనే మేము పోరాడుతున్నాం. సో అది ఫీ రెగ్యులేటరీ కమిటీ వచ్చి ఆ ఫీజు కూడా నియంత్రింపబడి ఇట్లాంటి రూల్ ఏమన్నా తమిళనాడులో ఉన్న అలాంటి రూల్స్ కూడా మన ఆంధ్రప్రదేశ్లో అలానే తెలంగాణలో కూడా హైదరాబాద్లో కూడా మనకు వస్తే అప్పుడు మీరు అన్నది సాధ్యపడుతుంది. ఇంకొకటి HSPAని కాంటాక్ట్ చేయటము ఎలా? HSPA యాక్చువల్గా ఏంటంటే మేము ఒక టోల్ ఫ్రీ నెంబర్ అనేది త్వరలో తీసుకుంటున్నామండి. టోల్ ఫ్రీ నెంబర్ ఈ లోపుగా మీరు మీడియా వారిని కాంటాక్ట్ చేస్తే వారు మా ఈమెయిల్ ఐడి అటువంటివి ఇస్తారు. ఎందుకంటే మేము మా పర్సనల్ నెంబర్లు ఇప్పుడు ఇవ్వలేని పరిస్థితి, ఎందుకంటే చాలా ఫోన్ కాల్స్ వస్తాయి. ఆ ఫోన్ కాల్ తట్టుకునే కెపాసిటీ మాకు పర్సనల్ నెంబర్కి లేదు. కానీ మేము ఒక టోల్ ఫ్రీ నెంబర్ తీసుకోదలిచాము, త్వరలోనే మీకు చెప్తాము యాక్చువల్గా టోల్ ఫ్రీ నెంబర్ గురించి. మీరు ఈ లోపల మీరు HSPA హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ అని లేదంటే శివ మకుటం అని నా ఫేస్బుక్లో కానీ మీరు కనెక్ట్ అవ్వచ్చు. మీరు గూగుల్లో సెర్చ్ చేయొచ్చు హైదరాబాద్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్ అని, లేదంటే SIVA శివ మకుటం అని సెర్చ్ చేసి మీరు HSPAకి మాకు కనెక్ట్ అయ్యి మాతో టచ్లో ఉండొచ్చు ఇంటర్నెట్ ద్వారా, లేదంటే ఈమెయిల్ ద్వారా కూడా టచ్. మెంబర్షిప్కి సంబంధించి కూడా అడిగారు ఆయన. మెంబర్షిప్కి సంబంధించి కూడా అడిగారు. అక్కడ మెంబర్షిప్ కూడా మీరు దాని నుంచి ఎన్రోల్ అవ్వచ్చు అండి. ప్రస్తుతానికి మాకు కేవలం వెబ్సైట్ అండ్ ఫేస్బుక్ ద్వారా ఉంది. బట్ మేము త్వరలోనే టోల్ ఫ్రీ నెంబర్ తీసుకుంటాము, ఖచ్చితంగా అందరికీ అందుబాటులో ఉంటామండి. అలాగే మరో కాలర్ అందుబాటులో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి సార్. చెప్పండి. నమస్తే అండి. అంటే ఏం లేదండి, ఇప్పుడు మన గవర్నమెంట్ స్కూళ్ళు ఉన్నాయి కదండి. చెప్పండి వీరస్వామి గారు.
గవర్నమెంట్ స్కూల్లోనండి ఈ కనీసం పిల్లలు సౌకర్యంగా కూర్చోడానికి బల్లలు కూడా వేస్తలేదండి ప్రభుత్వం. ఏమండి గ్రామంలో ఉన్న పేదలు సందాలు వేసుకొని మాస్టర్లు వేసుకొని గ్రామంలో ఉన్న వాళ్ళు 2 బల్లలు 3 బల్లలు వేస్తున్నారు తప్ప గవర్నమెంట్ ఏ స్కూల్లో కూడా సదుపాయంగా కూర్చొని. ఓకే, మన వాళ్ళు మాట్లాడుకున్న డిస్కషన్ కూడా ఫీజెస్ రెగ్యులేటర్స్ గురించి మాట్లాడుతున్నాం, దట్టు ప్రైవేట్ స్కూల్స్లో జరుగుతున్నటువంటి ఈ యొక్క వ్యవహారానికి సంబంధించి కూడా. అలాగే చూసినట్లయితే ఈ యొక్క జియోస్ అనేటువంటి జియోస్ లాగానే ఉన్నాయి. 2009లో జియో అయింది, ఇప్పటి వరకు దాని మీద ఎటువంటి చట్టం తీసుకురాలేకపోతున్నాం. మరి చట్టం తీసుకురాకపోవడానికి ఇన్ని సంవత్సరాల నుంచి జియోగానే ఉండడానికి గల కారణాలు ఏంటి? ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన ప్రభుత్వాల రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? ఒకటి మెయిన్ కారణం ఏంటంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జియో వచ్చింది. రాజశేఖర రెడ్డి గారి మరణం, ఇప్పుడు ఆ హఠాన్ మరణంతో యాక్చువల్గా ఏంటంటే స్టేబుల్ గవర్నమెంట్స్ లేవు. సో మేము వచ్చిన రిప్రజెంటేషన్లో ఒకసారి వెళ్తే 6 నెలలు అవ్వగానే చీఫ్ మినిస్టర్ మారిపోవటం, లేదనంటే ఇగో తుమ్మితే ఊడిపోయే ముక్కులా ఉందయ్యా, మేము ఇప్పుడు ఏం చేస్తాం, మా సీట్ నిలబెట్టుకోవడానికి మాకు టైం చాలట్లేదు అని అంటాం. ఇట్లా ప్రధానంగా ఇటువంటి కారణాలు స్టేబుల్ గవర్నమెంట్ లేకపోవటం. తర్వాత ప్రధానంగా ఏంటంటే ఎవరు సీట్ని కాపాడుకోవాలని వాళ్ళు ఉండటము, అట్ ద సేమ్ టైం ఏంటంటే తర్వాత తెలంగాణ అని ఆంధ్రప్రదేశ్ అని ఈ గొడవల్లో మన 2 రాష్ట్రాలు బాగా నలిగిపోవటము. ప్రధానంగా మన శ్రమ అంతా దాని వైపు అంటే రాజకీయంగా సొల్యూషన్ రావాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది గవర్నమెంట్స్ నిర్ణయించాలి ఇటువంటి వాటిని. కానీ గవర్నమెంట్ స్టెబిలిటీ లేదు, ఉన్న ఇష్యూస్ అన్నీ ఇటువంటి ఇష్యూస్తో ఉన్నాయి. కానీ ఓన్లీ 2-3 సంవత్సరాలు రాష్ట్రం 2014 తర్వాత మనకి ఒక స్టేబుల్ గవర్నమెంట్స్ వచ్చాయి 2 పక్కల. కనీసం ఇప్పుడైనా మనం ముందుకెళ్దాం అంటే ఈ 2-3 సంవత్సరాల్లో ఫీజులు ఇంకా ఎక్కువైపోతున్నాయి. గవర్నమెంట్స్ స్టెబిలైజ్ అయిన తర్వాత ఫీజు ఇంక్రీజ్ కూడా ఎక్కువ పెరిగిపోతుంది. సో అది దానికి అడ్డుకట్ట వేయాలండి యాక్చువల్గా. అందుకనే మేము లాస్ట్ 2 years బట్టి మా ఆందోళన కూడా ఉధృతం చేశాము. మేము మీడియా బ్రదర్స్ సహకారంతో, అట్లనే మేము సామాన్య ప్రజానీకం నుంచే వచ్చాము. మేము సామాన్య ప్రజానీకంలో ఎందుకు ఇలాగా పోరాడుతున్నామనంటే ఇప్పుడు ప్రభుత్వం మాకు రికగ్నైజ్ చేసింది. అపోజిషన్ పార్టీలు అసెంబ్లీలో ఇష్యూస్ లేవనెత్తుతున్నారు, హైకోర్టు ప్రభుత్వాన్ని మందలించింది. ఇవన్నీ జరుగుతాయి అని ఒక 2 సంవత్సరాల క్రితం ఆలోచించలేదు కదా. మేము లాస్ట్ 2 సంవత్సరాల్లో మళ్ళీ మేము ఊపందుకొని మళ్ళీ మేము ఒకటయ్యి అందరినీ ముందుకు తీసుకెళ్తూ యాక్చువల్గా చాలా పెరుగుతూ ఉండబట్టి ఇవన్నీ సాధ్యపడుతున్నాయి. ఇప్పుడైనా గవర్నమెంట్ స్కూళ్ళలో కనీసం పాపం కూర్చోడానికి బెంచీలు కూడా లేవన్నారు. నేను ఇందాక చెప్పినట్లుగా గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ విద్యని నాశనం చేసేది ప్రభుత్వమే. ఇప్పుడు పోలీసే దొంగ అయితే ఎవరు పట్టుకుంటారు దొంగని? సో అది మనకి ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ఇచ్చి అక్కడ మంచి బాత్రూమ్స్ ఇచ్చి మంచి టీచర్లు ఇచ్చి ఆ టీచర్లు బాగా చెప్తున్నారు లేదా పిల్లలు లేరని చెప్పేసి కారణంతో ఏం చేస్తున్నారంటే స్కూల్లో మూసేస్తున్నారు. దాంతో టీచర్లు అక్కడ ఉండరు, నెక్స్ట్ నోటిఫికేషన్స్ రావు, అటు నష్టపోతారు. పెద్ద ప్లాన్ ప్రైవేట్ ఎడ్యుకేషన్ ని ఇంకా ప్రమోట్ చేయడానికి ఉన్నాయి చాలా అన్నట్లు. ఇప్పుడు జస్ట్ మీకు తెలంగాణలో చూస్తే 62 లక్షల్లో ఆల్మోస్ట్ 32 లక్షల మంది ప్రైవేట్ విద్యార్థులు ఉన్నారు. మరి గవర్నమెంట్ ఎంత ఖర్చు పెడుతుంది? గవర్నమెంట్ స్కూల్లో ఖర్చు మటుకు తగ్గట్లా పెట్టేది. కానీ ఇంకా గవర్నమెంట్ స్కూల్ని మూసేస్తే మళ్ళీ ప్రైవేట్ స్కూళ్ళకి అక్కడ అవకాశం కల్పిస్తారు కదా. ఈ కారణంతో అసలు గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు లేరనే ఉద్దేశంతో మూసేస్తున్నారు. టీచర్లు ఎక్కువైపోతున్నారు, మళ్ళీ అడ్జస్ట్ చేయాలి కదా, ఇంకో కొత్త పోస్టులు ఏం పడతాయి అని ఇవన్నీ ఒక పెద్ద పథకంతో గవర్నమెంట్ ముందుకెళ్తుందండి ప్రైవేట్ ప్లేయర్స్ని చేయడానికి, వాళ్ళకి మళ్ళీ ఖజానాన్ని కాపాడుకోవడానికి. బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే ఖర్చు మటుకు తగ్గట్లా పెట్టే ఖర్చు. మనం ఇంట్లో ఒక 100 రూపాయలు ఖర్చు పెడితే ఎంత వస్తుందని ఎంత జాగ్రత్తగా ఆలోచిస్తాం. కనీసం అంత జాగ్రత్తగా ఆలోచించకపోయినా కనీసం 100 రూపాయలకి కనీసం 10 రూపాయల బెనిఫిట్ అయినా రావాలిగా. మనకి 10 పైసల బెనిఫిట్ కూడా రావట్లా గవర్నమెంట్ స్కూల్ నుంచి ఈ రోజున. అలాగే జగన్మోహన్ రావు గారు ఉన్నారండి, వారితో మాట్లాడాక మరి మన చర్చను కొనసాగిద్దాం. నమస్తే జగన్మోహన్ రావు గారు. నమస్కారం శివ గారు. నమస్తే అండి జగన్మోహన్ రావు గారు. శివ గారు, దీన్ని ఒక విప్లవం లాగా తీసుకువెళ్ళాలనుకుంటున్నారా లేదంటే వేరే ఇతరత్ర ఏమన్నా మన నమస్కారం శివ గారు. నమస్తే అండి. నమస్తే జగన్మోహన్ గారు, చెప్పండి. శివ గారు, దీన్ని ఒక విప్లవం లాగా తీసుకువెళ్ళాలనుకుంటున్నారా లేకపోతే ఒక మన ఏదైనా ఒక దృక్పథం దీన్ని అలవర్చుకున్న తర్వాత దీన్ని కొంచెం ఏదన్నా గవర్నమెంట్ తో పోరాడే విధంగా ఏమన్నా చేయాలనుకుంటున్నారా? సింపుల్ గా అడగదలుచుకున్నాను నేను. విప్లవంలో తీసుకెళ్ళదలుచుకుంటున్నారా లేదంటే గవర్నమెంట్తో పోరాడదలుచుకున్నారా? గవర్నమెంట్ తో పోరాడి ఏమన్నా ఫీజులు తగ్గించే యోచన ఏదైనా చేయదలుచుకున్నారా వీటిల్లో? మేము మెయిన్ ఇప్పుడు మనం గవర్నమెంట్తో పోరాడి ఈ సంవత్సరం ఫీజు తగ్గిస్తే కాదండి, ఒక ఎకోసిస్టమ్ అనేది తీసుకొని రావాలి. తీసుకొని వచ్చి మాది ఇప్పుడు మన ప్రయత్నం అనేది సఫలీకృతం అయ్యేంతవరకు ఈ పోరాటం సాగుతూనే ఉంటుంది. మన మెయిన్ ఉద్దేశము ఒకటేనండి, సింపుల్గా హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ యొక్క ఎయిమ్స్ ఏంటో చెప్తాను. ఇప్పుడు మనకి ఒక ఫీ రెగ్యులేటరీ కమిటీ అనేది మొట్టమొదటిగా ఏర్పాటు చేయాలండి. అంటే ఈ స్కూల్ ఫీజు ఇప్పుడు 5,000 ఉండాలా 5 లక్షలు ఉండాలా? 5,000 అనండి 5 లక్షలు అనండి. కానీ అదేంటంటే ఈ స్కూల్ ప్రమాణాలు ఏంటి
ఆ స్కూలు ఫెసిలిటీస్ ఏంటి, ఆ విద్యా ప్రమాణాలు ఏంటి, టీచర్స్ ఏంటి, వాళ్ళకి ఇచ్చే శాలరీస్ ఏంటి, వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంటి, ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్ ఏంటి, సేఫ్టీ స్టాండర్డ్స్ ఏంటి, ఇవన్నీ నియంత్రించి నిర్ణయించి ఒక ఇండిపెండెంట్ అండ్ అటానమస్ రెగ్యులేటరీ బాడీ అనేది ఏర్పాటు చేసి ఆ బాడీ ద్వారా ఇవన్నీ కూడా మనకి 5,000 లేదంటే 5 లక్షలు నిర్ణయిస్తే పేరెంట్స్ వాళ్ళ తాతని బట్టి వాళ్ళు ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటారు స్కూల్ని. ఆ తర్వాత ఇయర్ ఆన్ ఇయర్ స్కూల్ ఫీజు ప్రతి సంవత్సరం కూడా ఈ స్కూల్ ఫీజు ఇంక్రీజ్ అనేది కేవలం ఈ నియంత్రణ కమిటీ ద్వారా అంటే ఫీ రెగ్యులేటరీ కమిటీ ద్వారా వెళ్ళాలన్నమాట. ఇలా కనుక మనం ఇది మెయిన్ ప్రధాన డిమాండ్ ఇదే. ఫీ రెగ్యులేటరీ కమిటీ అనేది తమిళనాడులో ఉంది. ఇందాక క్వశ్చన్ అడిగినప్పుడు చెప్పాను సమాధానంగా, తమిళనాడులో ఉంది. అలాంటి బాడీని ఒకటి ఏర్పాటు చేయండి, అది ఇండిపెండెంట్ అండ్ అటానమస్గా రన్ చేయండి. అట్లనే ఈ జీవోలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వం యాక్చువల్గా లాస్గా తెచ్చి ఆ లాస్ అమలు చేస్తే 5% కంటే ప్రాఫిట్ ఎక్కువ లేదు అనేది ఒకటి, 5,000 కంటే అడ్మిషన్ ఫీజు లేదు, అది కూడా రిఫండబుల్ కాషన్ డిపాజిట్ మాత్రమే, ఇటువంటి రూల్స్ తెచ్చేసి ఇవి కనుక అమలు చేస్తే తప్పకుండా మనకి సాధ్యపడుతుందండి. విద్య చాలా మంచిగా ముందుకు తీసుకెళ్ళడానికి సాధ్యపడుతుంది. అలాగే మీరు చూసినట్లయితే అడ్మిషన్ ఫీజు పేరుతో కూడా ఇవాళ ప్రజలపైన, పేరెంట్స్ పైన చాలా భారం పడుతుంది. అడ్మిషన్స్ ప్రొసీజర్కి సంబంధించి ఏమైనా జీవోస్లో రిప్రజెంట్ చేయడం జరిగిందా? ఆ జీవోస్లో అడ్మిషన్స్ ప్రొసీజర్స్కి సంబంధించి ఏమైనా వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయండి? చాలా మంచి ప్రశ్న అండి అది. ఇప్పుడు ఈ రోజున అడ్మిషన్ ఫీజు వచ్చేసి 10,000 రూపాయల నుంచి 5 నుంచి 6 లక్షల వరకు హైదరాబాద్లోనే అడ్మిషన్ ఫీజు కలెక్ట్ చేసుకుంటున్నారండి. అసలు యాక్చువల్గా జీవో MS 91 అని 2009లో వచ్చిన జీవో గురించి మీకు చెప్పాను. దాంట్లో ఇప్పుడు ఒక సెక్షన్ 1A ఆఫ్ జీవో MS 91 ఇట్ క్లియర్లీ స్టేట్స్ ఒక 5,000 అనేది అడ్మిషన్ ఫీజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసుకోకూడదు, 5,000 కంటే ఎక్కువ అడ్మిషన్ ఫీజు కలెక్ట్ చేసుకోకూడదు. అది 5,000 కూడా రిఫండబుల్ కాషన్ డిపాజిట్ మాత్రమే. ఇది ఈ సెక్షన్ అనేది సెక్షన్ 1A ఆఫ్ జీవో MS 91 దట్ కేమ్ ఇన్ 2009 ఇది క్లియర్గా చెప్తుంది అనమాట. దీని ప్రకారంగా మరి అడ్మిషన్ ఫీజు ఇప్పుడు ఎంత కలెక్ట్ చేసుకున్నారు? 10,000 నుంచి మరి 5 లక్షలు 6 లక్షలు కలెక్ట్ చేసుకుంటున్నారు. మరి ఇది రియల్గా అప్లై అవ్వాలి కదా. ఈ జీవో అనేది యాక్ట్ని కనుక అమలయ్యి ఇది కనుక ప్రభుత్వం సరిగ్గా అమలైందా లేదా ఆడిట్ చేసి కరెక్ట్గా కనుక అమలు చేసే విధానంగా ఉండుంటే ఖచ్చితంగా ఇలా అయ్యేది కాదు. ఇప్పుడు ఒక మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు, 2 పిల్లలు ఉన్నారు, 1,50,000 3 లక్షల రూపాయలు అడ్మిషన్ ఫీజు కట్టి 60,000 రూపాయలు ఫీజు అనుకుని వెళ్ళారు. 60,000 1,00,000 రూపాయలు ఫీజు అయిపోయింది ఇద్దరికి. ఇప్పుడు 1,00,000 రూపాయల భారం వాళ్ళు కట్టలేరు మధ్యతరగతి వాళ్ళు. ఇంకో స్కూల్లో జాయిన్ అవ్వాలంటే అక్కడ మళ్ళీ 2 లక్షలు కట్టాలి. ఇక్కడ కట్టిన 1,50,000 3 లక్షలు నష్టపోయి అక్కడ మళ్ళీ అదనంగా 2 లక్షలు 4 లక్షలు అడ్మిషన్ ఫీజు కట్టి మళ్ళీ అక్కడ కూడా 1,00,000 రూపాయలు స్కూల్ ఫీజు కడుతూ పోవాలి వాళ్ళ పిల్లలకి. ఇది మధ్యతరగతి వాళ్ళు పెడతారా? అందుకని చెప్పి ఈ స్కూల్లోనే కంటిన్యూ అయిపోతారు. ఈ 3 లక్షలు ఎక్కడ నష్టపోతారు, ఆ 4 లక్షలు ఎక్కడ కడతారు? ఇవన్నీ ఏంటి అసలు? అది ఎంత ప్రాబ్లం అనేది ఒకసారి ఆలోచించండి. అదే 5,000 రూపాయలు అది ఉంటే, అది ఆ జీవో కనుక యాక్ట్ అవి, అది నిజంగా అది జీవో ఉంది, అది జస్ట్ యాక్ట్ చేయాలంటే గవర్నమెంట్ అక్కడ చంద్రబాబు నాయుడు గారికి కానివ్వండి, ఇక్కడ కేసీఆర్ గారికి కానివ్వండి, వాళ్ళ మనసు బుర్ర కొద్దిగా తెలివి కొద్దిగా ఒక అరగంట సేపు పెడితే ఈ ఎంతసేపట్లో అయిపోతాయండి ఇవి పనులు? జస్ట్ ఒక అరగంట కోరుకుంటున్నాం అంతే వాళ్ళిద్దరి దగ్గర నుంచి. మనం 2 తెలుగు రాష్ట్రాల్లో విద్య అనేది బాగుపరిచి వాళ్ళు ఒక చారిత్రాత్మకంగా మిగిలిపోయే ఆపర్చునిటీ ఇది వాళ్ళిద్దరికి. అలాగే మీరు దాదాపు జీవో విడుదలయ్యే వరకు కూడా చాలా వరకు పోరాడారు. రాబోయే రోజుల్లో జీవో తెచ్చారు, మరి రాబోయే రోజు మీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? అవునండి, ఇప్పుడు HSPA హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్గా మేము ఏర్పడిన తర్వాత జీవోస్ తాగలిగాము, ప్రెజర్ పెట్టగలిగాము, ప్రభుత్వాన్ని అట్లీస్ట్ ఈ ప్రాబ్లం ఉందని రికగ్నైజ్ చేయగలిగాము, పేరెంట్స్ని ఏకతాటి మీద తెస్తున్నాము. ఇది చాలదండి మన ప్రయత్నానికి. ఎందుకంటే ప్రభుత్వం అనేది అన్ఫార్చునేట్లీ ఈ రోజులు ఎలా అయిపోయిందంటే రాజకీయాలు పేరెంట్స్ని ఓట్ బ్యాంక్గా చూస్తే కానీ వాళ్ళు యాక్చువల్గా ఏది కూడా ముందుకు తీసుకెళ్లరు. వాళ్ళ ఓట్ బ్యాంక్ కావాల్సింది డబ్బు. ఆ డబ్బు అనేది ప్రైవేట్ స్కూల్స్ నుంచి వస్తుంది. దానికంటే ఈ పెద్ద ఓట్ బ్యాంకు పేరెంట్స్ అయితే కనుక అప్పుడు దిగుతారు. సో ఇది అవ్వాలని అంటే మేము ఏం చేస్తున్నామంటే జాయింట్ యాక్షన్ కమిటీ JACSFR జాయింట్ యాక్షన్ కమిటీ ఫర్ స్కూల్ ఫీజ్ రెగ్యులేషన్ అనే దాన్ని మేము ఫామ్ చేశాము. దాంట్లో HSPA ప్రధానంగా ఉంది. HSPAతో పాటుగా యాక్చువల్గా విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు అంటే టీచర్స్ అసోసియేషన్స్, స్టూడెంట్స్ అసోసియేషన్స్, ఈవెన్ పొలిటికల్ పార్టీ రిప్రజెంటేషన్స్ ఉన్నాయి, NGOs, గ్రూప్ ఆఫ్ NGOs, ఇవన్నీ మేము JACSFR అని ఫామ్ అవడం జరిగింది. రేపు నెక్స్ట్ వీక్ యాక్చువల్గా మేము రోడ్డు మీద డెమాన్స్ట్రేట్ చేస్తున్నాము. యాక్చువల్గా కలెక్టరేట్ ముందు అదొకటి మేము ఆందోళనగా దిగుతున్నాము. ఈ ఆందోళనని మేము చేపట్టి రోడ్డు మీదకి వెళ్ళి యాక్చువల్గా ప్రభుత్వం దృష్టిలో పడతాము, నలుగురికి తీసుకువెళ్తాము. మేము మీడియా వాళ్ళని కూడా లాస్ట్ 6 నెలల బట్టి మీడియా వాళ్ళు సహకరిస్తున్నారు. గత 2 నెలలుగా యాక్చువల్గా చాలా బాగా ఇంకా ఎక్కువ సహకరిస్తున్నారు. ఈవెన్ సాక్షి మీడియాకి కూడా థ్యాంక్ యూ. అండ్ ఆల్సో మీరు ఇందాక ఒక కాలర్ చెప్పినట్టుగా దీని గురించి, ఈ విషయాల గురించి అట్లీస్ట్ వారానికి ఒక 2-3 సార్లు మీరు కంటిన్యూస్గా కనుక ఈ విషయాన్ని చేపడితే ఇది ఖచ్చితంగా మనకి సాల్వ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. ఇది
డెఫినెట్గా ఇది సాల్వ్ అయినా కూడా అది ఆరంభమే కానీ అంతం కాదు. దాన్ని మొత్తం ఇది మనం సస్టైన్ చేయగలగాలి ఈ మూమెంట్ని. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ శివ గారు ఇవాళ డిస్కషన్లో పాల్గొన్నందుకు, అలాగే Thank you అండి. పేరెంట్స్ ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రస్తావించినందుకు, వాళ్ళకు సమస్యలను కూడా రిప్రజెంట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ వేదిక. ప్రపంచంలో తెలుగువాడు ఎక్కడున్నా తెలుగు గుండె చప్పుడు వినిపించడానికి తెలుగువారి మనసాక్షి సాక్షి టీవీ ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది.